వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యన ఇంకొక జర్నలిస్ట్ గారు ఒక పెద్ద ఇంటర్వ్యూ తీసుకెళ్లారు. ఏంటంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బకాయిలు ఇంత పేరుకుపోయాయి, ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు, వాళ్ళు ఎలా బతకాలి ఏంటి అని చెప్పి ఒక పెద్ద సమస్యగా తీసుకొచ్చారు. ఓకే, ఫైన్. ఒకవేళ నిజంగా సమస్య ఉంటే కనుక తప్పకుండా మద్దతు తెలియజేద్దాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అండ్ ఆ తర్వాత తిరువురు ఎమ్మెల్యే కొలుక్పూడి శ్రీనివాసరావు గారు కూడా ఏపీఐఏసీ బిల్డింగ్ ముందు ఇలాగ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కొంతమంది కూర్చొని ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళకి బకాయిలు ఉన్నాయట ఇలాగా, మరి ఆ బకాయిలను త్వరగా చెల్లించండి లేదంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారు కూడా మరి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వివరణని చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాల విడుదల అనేటువంటి దానికి స్పందిస్తూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు దానికి సంబంధించినటువంటి అంశాన్ని వివరించారు. దీనివల్ల మొత్తం 3,122 మంది ఎస్సీ, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటివరకు 60.21 కోట్ల రూపాయలు, అది కూడా రెండో విడత ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి రెండో విడత కింద 60.21 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 11,451 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 269.90 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద చెల్లించింది. గత ఏడాది అక్టోబర్లో 6,675 మంది ఎస్సీ, 1,159 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకి 209.69 కోట్లు ప్రోత్సాహకాల కింద చెల్లించడం జరిగింది. అనేక ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రోత్సాహకాల మేరకు ప్రోత్సాహకాలు చెల్లిస్తున్నామని మంత్రి గారి వివరణ. అలాగే దీనికి సంబంధించినటువంటి షీట్ కూడా ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 20 వరకు, 23 నుంచి 24 వరకు ఎస్సీలకి ఎంత ఇచ్చారు, ఎస్టీలకి ఎంత ఇచ్చారు, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారు, ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి లెక్కలు కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. 2019-20లో క్లెయిమ్స్ 0, ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఇచ్చింది 0, ఏమీ లేదు ఎస్సీ కానీ ఎస్టీకి కానీ. 2020-21కి సంబంధించి మొత్తం 4,050 మందికి ఎస్సీలు క్లెయిమ్ చేసుకుంటే 2,035.75 కోట్లు, అలాగే 804 మంది ఎస్టీలకి 41.58 కోట్లు. 2021-22లో 2,207 మంది ఎంఎస్ఎంఈలు ఎస్సీ క్లాస్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 111.08 కోట్లు, ఎస్టీలకి 424 మందికి 24.31 కోట్లు చెల్లింపులు అనేవి జరిగాయని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత 2022 సంవత్సరం 22-23 సంవత్సరానికి గాను ఎవరు క్లెయిమ్ చేయలేదు, ఎవరికి పైసా కూడా ఇవ్వలేదు. ఇక 2023-24లో మొత్తం 3 క్లెయిమ్లు వచ్చాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మొత్తం 3 క్లెయిమ్లు వచ్చాయి. 1.08 కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే ముగ్గురికి 1,08,00,000 ఎంతో చెల్లించడం జరిగింది. ఇక ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఓవరాల్గా క్లెయిమ్స్ వచ్చినటువంటివి ఇది ఎంత చెల్లించారు అన్నటువంటిది 6,260 మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంఎస్ఎంఈలకి 347.91 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇక్కడ 1,228 ఎస్టీలకి 65.89 కోట్లు 2019 నుంచి 24 మధ్యకాలంలో చెల్లింపులు చేశారన్నారు. ఇక 2024-25, 25-26 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు గాను చూసుకుంటే 2024-25 సంవత్సరానికి గాను 370 మంది ఎస్సీ సామాజిక వర్గానికి, 63 మంది ఎస్టీ సామాజిక వర్గానికి 13.48 కోట్లు, 1.42 కోట్లు చెల్లింపులు జరిగాయి. అలాగే 2025-26 సంవత్సరానికి సంబంధించి మొత్తం 10,522 ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 216.56 కోట్లు, 1,886 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 36.23 కోట్లు చెల్లింపులు. ఓవరాల్గా 10,892 క్లెయిమ్స్కి 230.04 కోట్ల చెల్లింపులు, 1,949 క్లెయిమ్స్కి 37.65 కోట్ల చెల్లింపులు అనేవి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి వీళ్ళు వచ్చి చేసింది ఏంటి? ఇక్కడ 10,000 క్లెయిమ్స్ ఆల్రెడీ చూపిస్తున్నారంటే ఇంకా పెరిగాయా? కొండపల్లి శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పొచ్చు. డెఫినెట్గా ఇంకా ప్రోత్సహిస్తున్నాము, ఇంకా ఇస్తూనే ఉంటామని చెప్పడం జరిగింది ఆల్రెడీ. మరి ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా రాలేదు. మరి 2022-23 సంవత్సరంలో రాని దానికి ఎక్కడ ధర్నాలు చూడలేదు, 24 తర్వాత వచ్చిన దానికి ఏమీ లేదు. మరి ఇప్పుడే సడన్గా ఎందుకంటే ఏమైనా పెండింగ్లు ఉన్నాయా? 700 కోట్లు ఎంత పెండింగ్ ఉందన్నారు. 700 కోట్ల పెండింగ్ ఎక్కడిది? అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టినటువంటిదా? అది ఇవ్వలేదా? లేదు ఈ సంవత్సరం వచ్చిన తర్వాతే మొత్తం అందరూ కూడా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో పెరిగిన తర్వాత ఇవ్వనటువంటి క్లెయిమ్సా అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా కావాలి. సో గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో 5 ఏళ్లలో ఇచ్చినటువంటి క్లెయిమ్స్ ఈ 2 ఏళ్లలో
ఇంకా పూర్తవల. దీనికి సంబంధించినటువంటి క్లెయిమ్స్ వివరాలు అన్నీ కూడా మంత్రి గారు ప్రజా సమక్షంలో పెట్టడం జరిగింది. సబ్సిడీల్లో ఇప్పటికే 70% పైగా పేమెంట్లు అనేవి చేసున్నారు. ఇంకా 30% అనేది పెండింగ్గా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయినా సరే ఇంకా నిరసనల అనేటువంటి పేరుతో ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేలాగా ఈ కార్యక్రమాలు చేయడం, ప్రజల్లో విష ప్రచారం తీసుకెళ్లడం అనేది మాత్రం కాస్త మంచి పద్ధతి కాదేమో. ఒకవేళ నిజంగా అన్యాయమే జరిగింది, నాకు ఇవ్వాల్సింది ఎప్పటి నుంచి రాలేదు అనేది కూడా ఉంటుంది. అది కూడా చెప్పాలి. ఎందుకంటే అనేక కార్పొరేషన్ లోన్ల విషయంలో కావచ్చు, లేదంటే ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలకి కూడా స్కీమ్స్ అనేవి పెట్టారు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, అన్ని సామాజిక వర్గాల్లో కూడా స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవడానికి స్కీమ్స్ అనేవి పెట్టారు. మరి అక్కడ కూడా అనేక లోపాలు ఉన్నాయి. గతంలో కూడా జరిగే చెప్పాం. ఒకవేళ దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని సరి చేసుకోవాలి. లేదు ప్రభుత్వం మీదే బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు, దాంట్లో భాగంగానే ఈ ప్రాపగండ చేస్తున్నారు అంటే మాత్రం దానికి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ దీనికి సంబంధించి నిజంగానే మాకు అన్యాయం జరిగింది, ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోంది, ఇదిగో వాస్తవాలు అనుకునేటువంటి చెప్పాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి వివరాలని కింద ఇస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేయండి. బర్డ్ మీడియా ప్రజల సమస్యల తరఫున ఖచ్చితంగా పోరాడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది, దానికి ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. మీరు సంప్రదించాల్సినటువంటి నెంబర్, మీ డీటెయిల్స్ అవన్నీ కూడా వాట్సాప్లో పంపించండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా 6 గంటల వరకు మ్యాక్సిమం అందుబాటులో ఉంటాం. మిగతావన్నీ కూడా తదుపరి ఈరోజు చూడలేదు అంటే తదుపరి రోజు ఖచ్చితంగా మేమే కాంటాక్ట్ చేస్తాం. మా నెంబర్ 95737365. ఐ రిపీట్ 95737365. ఈ నెంబర్కి మీ సమస్యలు, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు రానటువంటి మద్దతు, వీటన్నిటి మీద కూడా వాస్తవాలు మాకు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేల్కొల్పుతాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.